నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెనజువేలాను కుదిపేసిన 2 భారీ భూకంపాలు. మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండొచ్చని అంచనా. కారకాస్లో కుప్పకూలిన ఇళ్లు, భవనాలు. సునామీ హెచ్చరికలు, వీధుల్లో పరుగులు తీసిన ప్రజలు. నేటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ. నెల రోజుల పాటు ఇంటింటి సర్వే. అక్టోబర్ 1న తుది జాబితా. నేడు తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్లు ప్రారంభం. హాజరు కానున్న కర్ణాటక, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు. క్రెడిట్ కార్డు మోసాల సొమ్ము బ్యాంకులే చెల్లించాలన్న ఆర్బీఐ. ఫిర్యాదు చేసిన 5 రోజుల్లో ఖాతాలో జమకు ఆదేశం. వెనజువేలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వణికించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. ఇది తొలి భూకంపం కంటే శక్తివంతంగా విరుచుకుపడింది. రెండో భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. భూకంపం ధాటికి రాజధాని కరాకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మృతి చెందారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వెనజువేలా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఫలితంగా రాజధాని కరాకస్ సహా అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు సహా ఇళ్లు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి సేవలను అందించాలని కోరారు. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టిమిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టో రికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. వెనజువేలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు వణికించాయి. కరేబియన్ తీరంలో ఉన్న మోరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 22 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మొదటి భూకంపం వచ్చిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. ఇది తొలి భూకంపం కంటే శక్తివంతంగా విరుచుకుపడింది. రెండో భూకంపం రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైంది. భూకంపం దాటికి రాజధాని కరాకస్లో పలు ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకొని అనేక మృతి చెందినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వెనుజువేలా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఫలితంగా రాజధాని కరాకస్ సహా అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు సహా ఇళ్లు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి సేవలను అందించాలని కోరారు. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయని వెనుజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టో రికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. వెనుజువేలా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. ఫలితంగా రాజధాని కరాకస్ సహా అనేక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు సహా ఇళ్లు కుప్పకూలాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాల శిథిలాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో వీధులు మూసుకుపోయాయి. ఫలితంగా భారీ యంత్రాలను తరలించడానికి ఆటంకం ఏర్పడింది. వెనుజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే ఆసుపత్రులకు వెళ్లి సేవలను అందించాలని కోరారు. భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారిని సంతాపం ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యను ఆమె వెల్లడించలేదు. పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయని వెనుజువేలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. పలువురు గాయపడినట్లు ప్రాథమికంగా సమాచారం ఉందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, దెబ్బతిన్న భవనాల వద్దకు ఇప్పుడే వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. ఈ శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. వరుస భూకంపాల నేపథ్యంలో ప్యూర్టో రికో, వర్జిన్ ద్వీపులకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఉత్తర జపాన్లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది.
హోన్షు ఐలాండ్లోని ఐవాటే సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు భూప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. ఆస్తి, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు. భూప్రకంపనలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి హెచ్చరించారు. అయితే భూకంపం వల్ల సునామీ ముప్పు ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. భూప్రకంపనల ధాటికి ఇళ్లలోని వస్తువులు కింద పడ్డాయి. మరికొన్ని చోట్ల ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఉత్తర జపాన్లో పదే పదే భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే తాజాగా భూకంపం సంభవించింది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ నేడు ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి ఓటర్లకు ఎనుమరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు. ఎనుమరేషన్ ఫారాలు నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తోంది. వచ్చే నెల 24న ఎనుమరేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 31న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. అభ్యంతరాలేమైనా ఉంటే ఆగస్టు 30 వరకు సమర్పించవచ్చు. ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తే 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. అభ్యంతరాలపై విచారణ జరిపి ఆధారాలు పరిశీలించి అక్టోబర్ 1న తుది జాబితా ప్రకటిస్తారు. కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న ఎస్ఐఆర్లో కీలక ప్రక్రియ నేడు మొదలు కానుంది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 24 వరకు ఇంటింటి ఎన్యూమరేషన్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇళ్లకు వెళ్లి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరున్న వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వనున్నారు. ఓటరు జాబితాలో ఉన్న వివరాలతో పాటు స్థానిక బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబరు ఆ ఫారంలో ముద్రించి ఉంటాయి. ఓటరు పేరు, గుర్తింపు కార్డు నెంబరు, అడ్రస్, పోలింగ్ కేంద్రం వివరాలతో పాటు ఫోటో ఉంటుంది. ఫారంలో మళ్లీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబరు తదితర వివరాలు నింపాలి. తాజా ఫోటోను జతపరిచి సంతకం చేసి వచ్చే నెల 24లోగా బిఎల్ఓ మళ్లీ వచ్చినప్పుడు ఇవ్వాలి. ఒక ఫారం బిఎల్ఓ తీసుకుని మరొకటి రసీదుగా ఓటరుకి ఇస్తారు. ఓటరు ఇంట్లో లేనట్లయితే కుటుంబంలో ఎవరైనా ఒకరు నింపి సంతకం చేసి ఇవ్వచ్చు. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటే బిఎల్ఓ నుంచి ఫారం 6 తీసుకుని నింపాలి. ఎన్యూమరేషన్ ఫారం voters.eci.gov.in ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ ఫారంతో పాటు ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎన్యూమరేషన్ ప్రక్రియ జూలై 24 వరకు నిర్వహించి 31వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇచ్చిన వారి వివరాలే డ్రాఫ్ట్ జాబితాలో ఉంటాయని ఈసీ స్పష్టం చేసింది. ముసాయిదా జాబితాపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ సమర్పించవచ్చు. కొత్త ఓటు కోసం లేదా అడ్రస్ మార్పు వంటి వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ పరిశీలన కోసం జూలై 31 నుంచి సెప్టెంబర్ 29 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు నోటీసులు ఇస్తారు. అప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొన్న 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. బిఎల్ఓలు వాటిని పరిశీలించి ధృవీకరిస్తే తుది జాబితాలో పేరు చేరుస్తారు. అక్టోబర్ 1న రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ని మీదా కాదా అనేది ముందు చూసుకోండి. మీ అడ్రస్ అందులో ఉన్నట్టయితే మీ ఇంటికి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఫామ్ని చూచా తప్పకుండా మీరు ఫిల్ చేయాలి, సంతకం కూడా పెట్టాలి. దాన్ని ఫిల్ చేసి సంతకం పెట్టి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరు 2002లో ఓటర్ కాని పక్షంలో మీరు మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫిల్ చేసి మీరు సంతకం పెట్టి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీ దగ్గర లేని పక్షంలో మీరు కేవలం మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సంతకం పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది. రాష్ట్రంలో 3,38,29,018 మంది ఓటర్లు ఉండగా 69.92% అంటే 2,36,54,232 ఓటర్ల వివరాలు 2002లోని ఓటర్లు లేదా వారి కుటుంబ సభ్యులతో మ్యాచ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35.73% అంటే 1,74,786 మంది ఓటర్ల వివరాలు సరిపోలలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో 35.73% అంటే
49,44,713 మంది పేర్లు, అడ్రస్, వయసు తదితర వివరాలు కొంత అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, అర్హులైన ఓటర్లందరి వివరాలు జాబితాలో చేర్చాలన్నదే ఎన్నికల కమిషన్ లక్ష్యమని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. 2002 డీటెయిల్స్ కానీ మీ తల్లిదండ్రుల యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయలేదు కాబట్టి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ప్రమాణ పత్రాలు ఏవైతే ఉన్నాయో 12లో ఏదో ఒకటి మీరు సమర్పించుకొని మీ యొక్క ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి మీ ఓటు ఖచ్చితంగా అక్కడే ఉండడం జరుగుతుంది. రోల్లో రావాలంటే ఎన్యూమరేషన్ ఫామ్ మీకు సమర్పించే ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీఫిల్డ్ డీటెయిల్స్తో పాటు మీకు ఇచ్చారో అందులో ఫిల్ చేసి సంతకం పెట్టి ఇస్తేనే మీరు రోల్లోకి రావడం జరుగుతుంది. మ్యాపింగ్ కాలేదు, నా పేరు ఉండదు అని కాదు. మ్యాపింగ్లో లేకపోయినా కూడా మీరు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసి వస్తే మీరు ఖచ్చితంగా రోల్లోకి డ్రాఫ్ట్ రోల్లోకి వస్తారు. తర్వాత ఫైనల్ రోల్లో కూడా మీరు ఉంటారు. ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 చోట్ల ఓటు పెట్టుకోవడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అది. యాజ్ పర్ సెక్షన్ ఆర్పిఏ సెక్షన్ 31 కింద 1 సంవత్సరం ఇంప్రిజన్మెంట్ తర్వాత ఫైన్ అనేది పడుతుంది. కాబట్టి 2 చోట్ల ఓటు ఉంటే మీరు దాన్ని 2 చోట్లని ఉండడం అనేది మీరు చట్ట విరుద్ధం కాబట్టి 1 చోట తీసేసి 1 చోటే మీరు ఓటర్గా నమోదు చేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఎస్ఐఆర్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో 14,750, గ్రామాల్లో 21,157 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ కోసం 119 ఈఆర్ఓలు, 882 ఏఈఆర్ఓలు, 3,596 సూపర్వైజర్లు, 35,985 బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు 49,018 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఈఓల సమన్వయంతో ఎస్ఐఆర్లో పాల్గొననున్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఈ రోజు బాత్రూమ్ లోని మొండి మరకలకు గట్టి పోటీ ఇస్తుంది కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్. రోజువారీ ఉప్పునీటి మరకలు, పసుపచ్చదనం నుండి మొండి తుప్పును కూడా అల్ట్రా శుభ్రం చేస్తుంది. కొత్త హార్పిక్ బాత్రూమ్ అల్ట్రా క్లీనర్, మరక ఎలాంటిదైనా సరే మొత్తం బాత్రూమ్ అల్ట్రా శుభ్రం. అమ్మా ఇందులో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లతో ముస్తాబైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడిగా పేరు పొందిన తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను 3 రాష్ట్రాల సీఎంలు నేడు ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి నదీ జలాల సమస్యలపై ముఖ్యమంత్రులు చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్లను నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ హాజరు కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకోనున్న 3 సీఎంలు కేంద్ర మంత్రి 18వ స్పిల్వే గేటు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గేట్లను ప్రారంభిస్తారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునేందుకు స్టాప్ లాక్ గేటును అమర్చారు. క్రస్ట్ గేట్లన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 51 కోట్ల వ్యయంతో 6 నెలల్లో కొత్త గేట్లను అమర్చారు. గేట్లు ప్రారంభించిన తర్వాత మునీరాబాద్ లో జరిగే సభలో 3 ముఖ్యమంత్రులు పాల్గొంటారు. కర్ణాటక వేదికగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో పాటు 3 ముఖ్యమంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది. నదీ జలాలకు సంబంధించిన పలు అంశాలు అక్కడ చర్చకొచ్చే అవకాశం ఉంది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు చేపట్టాలని, తుంగభద్ర జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా పూర్తి సామర్థ్యం మేరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా కర్ణాటక వెళ్లనున్నారు. తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 3 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని అన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులను తక్షణమే చేపట్టేలా చూడాలని కేంద్ర మంత్రి సమక్షంలో జరగనున్న సీఎంల సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలలో భాగమైన మల్లమ్మకుంట జలాశయ సామర్థ్యాన్ని పెంచే పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కాలువకు తగినంత నీరు చేరకపోవడానికి గల ప్రధాన కారణాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా సిల్ట్ పేరుకుపోవడం, నదీ ప్రవాహ మార్గంలో వచ్చిన మార్పులు, నిర్మాణాత్మక అవరోధాలు కాలువలోకి నీటి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అధికారులు వివరించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఆర్డీఎస్ వ్యవస్థకు కనీసం వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల అవసరాల్ని తీర్చగల శాశ్వత పరిష్కారాలపై సమావేశంలో చర్చ జరిగింది. డ్రెడ్జింగ్, కాలువ హెడ్ రెగ్యులేటర్ అభివృద్ధి పనులు, ఆధునికీకరణ చర్యలు, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాలు, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యాం నదీ ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇప్పుడు 5-6 టీఎంసీలకు మించి రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక వాటాల సమర్థ వినియోగానికి తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని సీఎం కోరారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనుల్ని అత్యవసరంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ ఆధునికీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి 2 ప్యాకేజీల పనులు ఇప్పటికీ చేపట్టలేదని, 3, 4 ప్యాకేజీల పనులు మాత్రం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. నిలిచిపోయిన మొదటి 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 3 సీఎంలు జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. 2004లో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఆర్డీఎస్లో పూడిక తీసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండడంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు. పూడిక తీతతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనను అమలు చేయాలని కేంద్రానికి వినతిపత్రం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకుని పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారుల్ని ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సీఎం చెప్పారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచాలని, అవసరమైతే అదనపు భూసేకరణ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత వేగంగా పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడిన రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండడం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి సర్కార్ నేడు శ్రీకారం చుట్టనుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు బ్యాంకుల ద్వారా జీతాలు పొందుతున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ 14 బ్యాంకులతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకోనుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. బ్యాంకులు రెగ్యులర్ ఉద్యోగులకు వారి వేతనాన్ని బట్టి 1 కోటి నుంచి 1.5 కోటి వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చాయి. కొన్ని బ్యాంకులు విమాన ప్రమాద బీమాను 3 కోట్ల వరకు ఇచ్చేందుకు అంగీకరించాయి. కాంట్రాక్టు, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు వారి వేతనాల ప్రకారం 30 లక్షల నుంచి 1.5 కోటి వరకు బీమా అందనుంది. శాశ్వత సంపూర్ణ వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యానికి కూడా బీమా కల్పించేలా ఎంఓయూలను సిద్ధం చేశారు. ఈ పథకంలో ప్రీమియం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. సింగరేణి, ట్రాన్స్కో ఉద్యోగులకు ఇప్పటికే ప్రమాద బీమా పథకం అమలవుతోంది. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకంపై తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మోసగాళ్ల బారిన పడి క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్న వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు గొప్ప ఊరటనిచ్చింది. మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లో సదరు మొత్తాన్ని బ్యాంకులో ఖాతాదారుడికి తిరిగి జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
డిజిటల్ లావాదేవీలో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు సవరించిన నిబంధనల్ని విడుదల చేసింది. క్రెడిట్ కార్డు, డిజిటల్ లావాదేవీల్లో జరిగే మోసాలకు సంబంధించి ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. బ్యాంకు లోపాలు, నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారుడు ఫిర్యాదు చేసినా చేయకపోయినా సరే లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కివ్వాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది. బ్యాంకు లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే వారిపై ఎలాంటి బాధ్యత ఉండదు. 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత మళ్లీ ఆ ఖాతా నుంచి ఎలాంటి అనధికారిక లావాదేవీలు జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కిచ్చేటప్పుడు అది ఏ రోజైతే జరిగిందో అదే తేదీతో జమ చేయాలని పేర్కొంది. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని గానీ భరించాల్సిన అవసరం ఉండదని వివరించింది. మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చని తెలిపింది. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సొస్తే ఆ మొత్తంలో 65% ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10% ఖాతాదారుడి బ్యాంకు, ఇంకో 10% బెనిఫిషియరీ అంటే మోసం డబ్బులు జమైన బ్యాంకు భరిస్తాయి. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంకు తేల్చి చెప్పింది. సవరించిన ఈ ఆదేశాల్ని దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500 రూపాయలు అంతకు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్ఎంఎస్ అలర్టును పంపాలని ఆర్బీఐ పేర్కొంది. 500 లోపు లావాదేవీలకు సందేశాలు పంపడంపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది.